హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్. ఈరోజు నేను వచ్చేసాను ఆరవ్ క్లినిక్స్కి అండి. ఈ క్లినిక్ వచ్చేసి మనకి బిహెచ్ఎల్లో ఉంటుంది, రామచంద్రపురం ఏరియా కిందకు వస్తుంది అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, సాయి సదన్ కాంప్లెక్స్లో. మనకి హోండా షోరూమ్కి పక్కనే ఉంటుంది. సో ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ప్రెగ్నెన్సీలో జనరల్గా లేడీస్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. మనకి 7th మంత్ అలా స్టార్ట్ అయింది అంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది చాలా వరకు. ప్లస్ బాడీ పోస్చర్ కూడా అంత చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందే ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి సో నేనైతే ఆరవ్ క్లినిక్స్కి వచ్చేసానండి. ఆరవ్ క్లినిక్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ థెరపీ కేర్ అండి. ఇక్కడ మన ఫ్యామిలీలో అందరికీ అన్ని రకాల ప్రాబ్లమ్స్కి థెరపీస్ ఉంటాయి. మనకి ఎటువంటి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అవన్నీ లేకుండా న్యాచురల్ థెరపీస్ ద్వారా మనకి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో మా ఫ్రెండ్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది, అందుకని నేను కూడా వచ్చాను. ప్లస్ అలాగే చందు గారికి కూడా కొంచెం లెగ్ పెయిన్ ఉంది. అది మా మ్యారేజ్ టైంలో అయినటువంటి పెయిన్ అనమాట. స్టిల్ ఇంకా అలా సఫర్ అవుతూనే ఉన్నాడు. బ్యాక్ పెయిన్ కూడా రీసెంట్గానే వచ్చింది చందు గారికి. కార్ డ్రైవింగ్ చేయడం వల్ల, వెహికల్స్ డ్రైవ్ చేయడం వల్ల కొంచెం అలా కూడా సఫర్ అవుతున్నాడు. సో ఎలాగో నేను కూడా వెళ్తున్నాను కదా, నాతో పాటు చందు గారిని కూడా తీసుకొచ్చాను అనమాట. ఇద్దరం ఒకే దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఆరవ్ క్లినిక్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఫిజియోథెరపీ క్లినిక్ అండి. ఇది రీహాబిటేషన్ అండ్ సిడిసి సెంటర్ అనమాట. సో మీకు ఈ క్లినిక్ అడ్రస్, డీటెయిల్స్, లొకేషన్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను. ఇక్కడ మనకి చాలా రకాల సర్వీసెస్ చేస్తారండి. ఫిజియోథెరపీ ఫర్ కిడ్స్ అండ్ ఫిజియోథెరపీ ఫర్ అడల్ట్స్ అండ్ ఫిజియోథెరపీ ఫర్ ఎల్డర్స్ అండ్ ఉమెన్స్ హెల్త్ ఫిజియోథెరపీ, జనరల్ పెయిన్ మేనేజ్మెంట్ ఫిజియోథెరపీ ఫర్ నీ పెయిన్, బ్యాక్ పెయిన్, వర్టిగో, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి చాలా సింపుల్ అండ్ ఈజీగా ట్రీట్మెంట్ చేసేస్తారండి. బట్ మీరు క్లినిక్కి వచ్చే ముందు రోజే అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రీ బుకింగ్ అన్నీ అయిపోతూ ఉంటాయి కాబట్టి. మేము ముందు రోజే అపాయింట్మెంట్ తీసుకున్నాము, అందుకే రాగానే ఇంకా మాకు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసేసారు. బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు అప్పుడప్పుడు, ఇంకా నీ పెయిన్ ఉంది నాకు. ఈ 2 పెయిన్స్ ఉన్నాయి. సో అది సాల్వ్ చేసుకుందామని మీ దగ్గరికి వచ్చాను. నీ పెయిన్ ఎప్పటి నుంచి ఉంది? నీ పెయిన్ 3-4 ఇయర్స్ నుంచి ఉంది. అంటే కింద పడ్డాను నేను, అప్పటి నుంచి పెయిన్ ఉంటుంది. నీ పెయిన్, బ్యాక్ పెయిన్ ఈ మధ్య వచ్చింది. ఎక్కువసేపు నించుంటే పెయిన్ వస్తుంది. నీ పెయిన్ కూడా ఎక్కువసేపు నుంచి ఎక్కువసేపు నించుంటే వస్తుంది. సో యాక్చువల్లీ మనకి మన బాడీ వెయిట్ని అంతా క్యారీ చేసేది స్పైన్ అనమాట. సో మన బాడీ లోడ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ సెర్వికల్ రీజన్ నుంచి కానీ, లేదంటే మనం యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ, లేదంటే ప్రొలాంగ్డ్గా సిట్టింగ్ కూర్చున్నా కానీ, సో లోడ్ అంతా ఈ స్పైనే తీసుకుంటుంది. సో మనం ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ చేసినప్పుడు కానీ, లేదంటే ప్రొలాంగ్ స్టాండింగ్ చేసినప్పుడు కానీ, పోస్చర్ అబ్నార్మల్గా మెయింటైన్ చేసినప్పుడు కానీ, సో ఈ స్పైన్ ఏదైతే ఉందో అది కాస్త అబ్నార్మల్గా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. సో మజిల్ సర్క్యులేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మజిల్ వీక్నెస్ అయినప్పుడు ఆ లోడ్ ఏదైతే ఉందో అది డిస్క్ పైన పడుతుంది అనమాట. సో అదే కాలక్రమేణా అట్లా కొన్ని ఇయర్స్గా తరబడి అట్లా ఉంటే కనుక అదేమవుతుందంటే బోను దగ్గరే డిస్క్ని ఇట్లా కంప్రెస్ చేస్తుంది. ఆ డిస్క్ని కంప్రెస్ చేస్తే అది ఇట్లా బయటకు వస్తుంది. మీకు బయటకు వచ్చి ఇక్కడ స్పైనల్ కెనాల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కింద కాళ్ళలోకి వెళ్ళే నరాలు, వాటిని ఈ బయటకు వచ్చిన డిస్క్ తాకుతూ ఉంటుంది. అట్లా తాగటం వల్ల కాళ్ళు లాగటం కానీ, లేదంటే తిమ్మిర్లు పట్టినట్టు కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇవి ఇంజెక్షన్స్ అట్లాంటివి ఏం లేకుండా న్యాచురల్గా చేస్తారా సార్? ఎలా న్యాచురల్గా అండి, న్యాచురల్గానే ఉంటుంది. మనకి మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అట్లా ఏమి ఉండవు. కంప్లీట్ సేఫ్, ఇది 100% సేఫ్. కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చా అండి ఇది? అంటే లైక్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకైతే మళ్ళీ ఆస్టియోపోరోసిస్ కండిషన్స్ ఉంటాయి కదా. సో బోన్ హెల్త్ ఎలా ఉందన్న దాన్ని బట్టి చూసుకొని అవన్నీ చెక్ చేసుకొని దాని రిలేటెడ్గా మనం ట్రీట్ చేస్తాం అన్నమాట. జనరల్గా 2 సిట్టింగ్స్ సరిపోద్దండి. తర్వాత కూడా మనకి ఆ పెయిన్ మళ్ళీ ఇంకా రాకుండా ఉండాలంటే మన ఎక్సర్సైజ్లన్నీ మనం చేసుకుంటూ ఉండి, ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ గైడ్ చేస్తారు మనకి ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులు మజిల్ స్ట్రెంగ్తెన్ అయిపోయి ఇంకా మనకి పెయిన్ అనేది రాదు మళ్ళీ. సో ఫస్ట్ పేషెంట్తో మాట్లాడి పాస్ట్ హిస్టరీ అంతా కూడా కనుక్కున్నారండి. ఆ తర్వాత ఇంకా చందు గారికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక 30 to 45 మినిట్స్లో ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చందు గారికి బ్యాక్ పెయిన్ చాలా రిలీఫ్ అనిపించిందని చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ మేము ఇంకా సెషన్స్ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాము. ఒక 3 or 4 సెషన్స్ అయితే సరిపోతాయి అన్నారు చందు గారికి. సో నెక్స్ట్ ఇంకా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నా డెలివరీ తర్వాత చందు గారు జాయిన్ అవుతారు. అండ్ ఇది కొంచెం చూసారు కదా, ఎటువంటి మనకి ఇదంతా కూడా కంప్లీట్గా అడ్జస్ట్మెంట్ చేయడమే అండి, అంతే. అది కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉంటారు వీళ్ళ దగ్గర. ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. కంప్లీట్గా పెయిన్లెస్ ఉంటుంది. మనకి ఎటువంటి ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. సో ఈ సర్జరీస్ ఇవన్నీ భయం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఒకసారి ఇలాంటి థెరపీస్ ట్రై చేయండి మీరు. ఆ తర్వాత ఇంకా తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్ సర్జరీకి వెళ్ళాలి. చందు గారికి ఇక్కడ కైరోప్రాక్టిక్ అయితే చేశారండి. మంచి రిజల్ట్ అయితే ఉంది ఇది. అండ్ దాంతోపాటు ఇక్కడ లేజర్ థెరపీ కూడా ఉంటుంది. దాంట్లో మనకి కప్పింగ్, నీడ్లింగ్, ట్యాపింగ్, వ్యాక్స్ థెరపీ
ఇలా రకరకాల పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి మనకి చక్కగా పెయిన్ తగ్గిస్తారు. మనం ఇప్పుడు కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ స్పైన్ మొత్తం డీల్ చేసాము. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ స్పైన్ మొత్తం చేసాము అండ్ లెగ్స్ కూడా చేసాము. సో ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మీ ఫీల్ ఎలా ఉంది స్పైన్ ఓవరాల్గా? కొంచెం రిలీఫ్గా ఉంది ఇక్కడ. ఎక్కడైతే మీకు బ్యాక్ పెయిన్ ఎక్కడైతే మీకు అగ్రవేట్ అవుతుందో, ఎక్కడైతే మీకు ట్రిగ్గర్ పాయింట్ ఉందో అక్కడ ఫీల్ ఎలా ఉంది? ఒక్క సెషన్ అయింది ఇప్పుడు. బాగుంది. ఇట్లా మీరు ట్విస్ట్ చేస్తారు కదా, పెయిన్ వచ్చి ఇట్లా వచ్చి పోయినట్టుంది ఇక్కడ. అప్పుడప్పుడు మాకు ఎక్కువసేపు నించున్నప్పుడే పెయిన్ వస్తుంది అన్నట్టు అది. ఓకే. సో అది ఇప్పుడు అడ్జస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది మొత్తం కంప్లీట్గా రిలీఫ్ కావాలంటే ఎన్ని సెషన్స్ రావాలి? కైరోప్రాక్టిక్ సెషన్స్ అయితే బేసిక్గా ఒక 2 సెషన్స్ అండి. అది కూడా ఇప్పుడు ఒక సెషన్ తీసుకుంటే కనుక ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత ఇంకొక సెషన్ తీసుకొని ఈ మధ్యలో ఈ సెషన్కి మధ్యలో మళ్ళీ ఎక్సర్సైజ్లు చేసుకోవాలి. ఏవైతే స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ ఉంటాయో స్పైనల్ ఐసోమెట్రిక్స్ అంటారు, ఆ ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్కి మళ్ళీ అటెండ్ అయితే కనుక సో ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు కైరోప్రాక్టిక్గా మెయిన్గా ఏమేమి డీల్ చేస్తూ ఉంటారు మీరు? ఏమేమి పెయిన్స్కి రిలేటెడ్గా డీల్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ కైరోప్రాక్టిక్ అన్నది బెటర్ రిలీఫ్ కోసం, ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం మనం ట్రీట్ చేసే కండిషన్స్ ఏంటంటే స్పైనల్. సో సర్వైకల్ స్పైన్ కానీ, లంబార్ స్పైన్ కానీ, షయాటికా కానీ, ఇట్లా డిస్క్ బల్జెస్ ఉన్న కండిషన్స్ ఉంటాయి కదా, మెయిన్గా ఈ కండిషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. తర్వాత ఫ్రోజన్ షోల్డర్లో కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం. కానీ ఫ్రోజన్ షోల్డర్లో కైరోప్రాక్టిక్ కన్నా బెస్ట్ ఫిజియోథెరపీ. కానీ ఇన్స్టెంట్గా కొన్ని గ్లైడింగ్స్ అన్ని ఇచ్చి కొన్ని అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకోవడం కోసం కైరోప్రాక్టిక్ ఒక సెషన్ అటెండ్ అయ్యి తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే ఫ్రోజన్ షోల్డర్కి బాగుంటుంది. ఈ షయాటికా, డిస్క్ బల్జెస్, సెర్వికల్ స్పాండిలైటిస్ ఈ కండిషన్స్ అన్నింటికి కైరోప్రాక్టిక్లో బెస్ట్ రిజల్ట్ అండ్ ఇన్స్టెంట్ రిలీఫ్ కూడా ఉంటుంది. హాయ్ అండి. సో ప్రజెంట్ నేను 8th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నానండి. 7th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ప్లస్ బ్యాక్ పోస్చర్ అంతా కూడా కొంచెం ఇట్లా చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. సో అదేమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అని ఒకసారి కన్సల్ట్ అవుదాం. నో ప్రాబ్లం మేడం. దిస్ ఈస్ ద జనరల్ కండిషన్ ఇన్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే. బికాజ్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏంటవుతుందంటే మెయిన్గా బ్యాక్ పెయిన్ అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో చూస్తాం. బికాజ్ ఇప్పుడు ఫస్ట్ మెయిన్ తీసుకుంటే పోస్చర్. ఇప్పుడు కొన్ని చేంజెస్ వస్తాయి ప్రెగ్నెంట్ అనగానే వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ హార్మోనల్ చేంజెస్. మన బాడీలో రిలాక్సిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ లిగమెంట్స్ ఉంటాయి కదా, మెయిన్గా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో. ప్రెగ్నెంట్ ఉమెన్కి యూటరస్కి సపోర్ట్ చేసేవి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, కోర్ మజిల్స్ అని ఉంటాయి. ఆ అబ్డామినల్ మజిల్స్ ఏం చేస్తుందంటే అవి లిగమెంట్స్, కొన్ని లిగమెంట్స్ కూడా ఉంటాయి సపోర్టివ్ యూటరస్కి హెల్ప్ చేసేవి. ఆ లిగమెంట్స్ని లూజన్ చేస్తుంది, లిగమెంట్స్ని జాయింట్స్ని లూజన్ చేస్తుంది. ఈ పెల్విస్ ఉంటుంది కదా, ఈ పెల్విస్ ఉంటుంది కదా, వీటిని ఇక్కడున్న లిగమెంట్స్ని అండ్ ఇక్కడున్న జాయింట్స్ని లూజన్ చేస్తుంది రిలాక్సిన్ అనే హార్మోన్. ఎందుకు చేస్తుంది అంటే దాని వర్క్ అది. లూజ్ చేయడం వల్ల చైల్డ్ బర్త్కి యూజ్ అవుతుంది. ఇవి లూజ్ అయ్యి స్పేస్ రెడ్యూస్ అవడం వల్ల బేబీ పొజిషన్లోకి వచ్చి మనకి సేఫ్ డెలివరీ అవుతుంది. బేబీ హెడ్ అనేది స్మూత్గా బయటకు వచ్చి డెలివరీ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతుంది బ్యాక్ పెయిన్, అదొకటి వస్తుంది. లూజ్ అవ్వడం వల్ల పెల్విస్ మెయిన్గా దానికి సపోర్ట్ అనేది స్టెబిలిటీ ఉండదు కాబట్టి పెయిన్ వస్తుంది. ఇట్ విల్ కాజ్ పెయిన్, బ్యాక్ పెయిన్. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. నెక్స్ట్ పోస్చర్ కూడా కొంచెం ఇలా బెండ్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఇప్పుడు నార్మల్ ఉమెన్లో తీసుకున్నామంటే మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇలా ఉంటుంది స్ట్రైట్గా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో తీసుకున్నాం అనుకోండి, డ్యూ టు బేబీ బంప్ వల్ల మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఫార్వర్డ్కి చేంజ్ అవుతుంది మేడం. ఫార్వర్డ్కి చేంజ్ అయ్యి అక్కడ ఈ ప్రెజర్ అంతా లోయర్ బ్యాక్ మీద పడుతుంది. ఈ లోయర్ బ్యాక్ మీద, మీ బ్యాక్ మీద పడుతుంది. దట్ విల్ కాజ్ బ్యాక్ పెయిన్. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ గెయిన్. మెయిన్ మీ వెయిట్ గెయిన్, కొంచెం మీరు వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ ఆల్సో మీతో పాటు బేబీ వెయిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది కదా, ఆ బేబీ వెయిట్ కూడా ఎక్కువ బ్యాక్ మీద ప్రెజర్ పడుతుంది. దానివల్ల అవుతుంది. అండ్ ఆల్సో ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు మీ యూటిరస్ ఉంది కదా, దిస్ ఈజ్ అబ్డామిన్. ఈ అబ్డామినల్ మజిల్స్ బంప్ పెరిగే కొద్దీ స్ట్రెచ్ అవుతుంది. అవునా, ఇట్లాగా రౌండ్ వల్ల స్ట్రెచ్ అవుతుంది. ఈ స్ట్రెచ్చింగ్ వల్ల ఏమవుతుందంటే
ఆ స్టెబిలిటీ ఈ స్పైన్కి ఆ అబ్డామినల్ మజిల్స్ ఇవ్వాల్సిన స్టెబిలిటీ అనేది స్టెబిలిటీ మీన్స్ సపోర్ట్. ఆ స్టెబిలిటీ అనేది స్పైన్కి ఇవ్వదు. ఓకే. దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎలా అంటారు? దీనికి మన ఫిజియోథెరపీలో లైక్ గైనిక్ ఫిజియోథెరపీ అనేది ఒకటి ఉంటుంది. ఈ గైనిక్ ఫిజియోథెరపీలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పోస్చర్ మెయింటైన్ చేస్తారు మీరు. ఓకే. ఆటోమేటికలీ మీ బంప్ వల్ల మీరు స్పైన్ ఇలాగా పెడతారు, బట్ కొంచెం కరెక్ట్ చేసుకొని మరీ ఎక్కువ లాడోసిస్ రాకుండా కొంచెం పోస్చర్ కరెక్షన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇవి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు తీసుకోవచ్చా, లేదంటే ఆఫ్టర్ డెలివరీ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అంటారు? మ్యామ్ కొన్ని ఉంటాయి. బిఫోర్ డెలివరీ కూడా ఇప్పుడు బ్యాక్ పెయిన్ కొంచెం సివియర్ ఉంటుంది అనుకోండి, కొంతమంది ఉమెన్స్లో ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఇక్కడ లెగ్లో మనకు సయాటికా నర్వ్ ఉంటుంది. అవును. వాళ్ళకి ఏంటంటే మీకు పెయిన్ వల్ల మీరు వెయిట్ గెయిన్, మీ ప్రెజర్ అంతా ఆ నర్వ్ మీద పడి ఈ రేడియేటింగ్ పెయిన్ వస్తుంది, కాలు మొత్తం లాగుతుంది. అవును. దట్ ఈస్ సయాటికా పెయిన్. ఓకే. సయాటికా పెయిన్ అనమాట. మీ వెయిట్ మొత్తం ప్రెజర్ ఆ నర్వ్ మీద పడి నర్వ్ కంప్రెషన్ జరుగుతుంది అనమాట. నర్వ్ కంప్రెషన్ జరిగినప్పుడు ఆ పెయిన్ వస్తుంది. దట్ ఈస్ సయాటికా పెయిన్, ఆ నర్వ్ పెయిన్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనం దానికి అంటే ఫిజియోలో ఏం చేస్తాం? ఫస్ట్ థింగ్ ఈజ్ పోస్చర్ కరెక్షన్ మీకు చెప్పాను. అండ్ ఆల్సో కొంచెం మీకు చెప్పాను కదా, ఇప్పుడు వెనకాల బ్యాక్ మజిల్స్ అన్నీ కొంచెం టెన్స్లో ఉంటాయి, అంటే కొంచెం ఎక్కువ దీంట్లో. దీన్ని ఏం చేస్తామంటే హీట్ థెరపీ, మరి ఎక్కువ హై హీట్ కాకుండా కొంచెం మోడరేట్ హీట్లో బ్యాక్ ఏరియాలో లోయర్ బ్యాక్లో వచ్చేసి మనము హీట్ థెరపీ పెట్టి మజిల్స్ని, అక్కడ ఉన్న మజిల్స్ని రిలాక్స్ చేస్తాం. ఓకే. ఈ హీట్ థెరపీ పెట్టడం వల్ల తీసుకోవాలండి మామూలు ఒకసారి ఒక విజిట్ వస్తే సరిపోతుందా? సెషన్స్ తీసుకోవాలి మేడం. అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ పేషెంట్ పెయిన్. ఓకే. పేషెంట్ పెయిన్ ఎలా ఉంది, ఏ రేంజ్లో, లైక్ అక్యూట్ ఉందా, మోడరేట్ ఉందా, క్రానిక్ ఉందా, ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మన క్లినిక్కి రావాలంటారా, హోమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారా? రెండు ఉంటాయి. మా ఆర్ఎఫ్ క్లినిక్స్ నుంచి బోత్ హోమ్ సర్వీసెస్ ఉంటాయి, క్లినిక్ నుంచి ఉంటాయి, అండ్ ఆల్సో ఆన్లైన్ సర్వీస్ కూడా ఉన్నాయి మేడం మా దగ్గర. నేను ఇందాక మీకు చెప్పాను కదా మేడం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దిస్ ఈజ్ నార్మల్ ఉమెన్. నార్మల్ ఉమెన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఇలా స్ట్రైట్గా స్పైన్లో ఇలా పడుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఫార్వర్డ్కి చేంజ్ అయింది చూడండి. ప్రీవియస్గా నేను చెప్పింది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఫార్వర్డ్కి షిఫ్ట్ అవుతుంది. దానివల్ల పెల్విక్ టిల్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఉంటుంది కదా, ఇది పెల్విస్ టిల్టింగ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, యాంటీరియర్ పోస్టీరియర్ టిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ పెల్విక్ టిల్స్ వల్ల ఇంక్రీజ్ ఈ బ్యాక్ మీద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద ప్రెజర్ ఎక్కువ పడి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు మన దగ్గర నార్మల్ డెలివరీ ట్రై చేయాలి అనుకుంటే ఏమైనా ఎక్సర్సైజెస్ అట్లాంటివి కూడా గైడ్ చేస్తారండి? చేస్తాం మేడం, డెఫినెట్లీ చేస్తాం. యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్, లైక్ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, సెకండ్ ట్రైమిస్టర్లో ఎలా తీసుకోవాలి, థర్డ్ ట్రైమిస్టర్లో ఏమేమి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఇవి ఆన్లైన్ క్లాసెస్ అయినా మన క్లినిక్కి రావాలా? బోత్ మ్యామ్, రెండు చేస్తాం. ఆన్లైన్ చేస్తాం, ఆఫ్లైన్ చేస్తాం. ఆఫ్లైన్లో ఏంటంటే సెషన్ వైజ్ కొన్ని పార్ట్నర్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి మేడం. ఇప్పుడు ఆల్వేస్ డాక్టర్ డజంట్ కమ్ టు యువర్ హోమ్ అండ్ టీచ్ యు నో. సో మీ పార్ట్నర్ ఉంటారు కదా, మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఇక్కడ సెషన్స్ తీసుకుంటాం కదా, అప్పుడు మీరు ఇండివిజువల్గా చేసే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, విత్ పార్ట్నర్ చేసే ఎక్సర్సైజెస్ కూడా కొన్ని ఉంటాయి. అలా ట్రైమిస్టర్ వైజ్ మేము అడ్వైస్ చేస్తాము. హలో సార్, ఇది ఇంతకుముందు కైరో చేయించుకున్నాను, బ్యాక్ పెయిన్ ఉండే. సో నేను 4 years బ్యాక్ కింద పడ్డాను. అప్పటి నుంచి నాకు ఈ నీ పెయిన్ ఉంది. అది అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది, ట్విస్ట్ అవుతుంది. మనం రన్నింగ్ చేస్తుంటే ట్విస్ట్ అవుతుంది, కాలు ట్విస్ట్ అయ్యి కింద పడ్డాను 2 times. ఓకే, అది అలానే ఉంది. సో అది దాని ప్రాబ్లం ఏంటో చూపించుకుందామని చెప్పి వచ్చాను. సార్ ఇలా రెస్ట్లో ఉన్నప్పుడు మీకు పెయిన్ వస్తుందా? పెయిన్ లేదు. నడిచినప్పుడు వెయిట్ ఎక్కువ, భారం ఎక్కువ దాని మీద కాలు మీద పెట్టినప్పుడు నొప్పి వస్తుంది. అవును. ఓకే, కాలు మడవండి ఒకసారి ఇంకా లోపలికి. ఇప్పుడు నొప్పి వస్తుందా? లేదు. ఇప్పుడు నొప్పి వస్తుందా? ఇప్పుడు సార్ స్లైట్లీ నేను మీ నీ క్యాప్ అనేది ఒకటి ఉంటుంది మనకి నీ దగ్గర, దాన్ని మనం నీ క్యాప్ అంటాం కదా. సో ఆ పెటల్లా మూవ్ చేసేటప్పుడు నాకు స్లైట్గా సౌండ్ ప్లస్ ఫ్రిక్షన్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యా, మీరు సౌండ్ ఫీల్ అవుతున్నారా? టప్ 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 అని నేను మూవ్ చేస్తున్నాను. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆర్థరైటిస్. దానివల్లే మీకు నొప్పి వస్తుంది. అది మీరు
మీ ఇంజురీ అయిన తర్వాత యువర్ ఇన్ అదే కట్టు కట్టారని చెప్పారు కదా, సో దానివల్ల 1 month రెస్ట్లో ఉన్నారు. సో దట్ టు రెస్ట్ ప్రాపర్ స్ట్రెంథనింగ్ జరగలేదు ఈ మజిల్స్కి. సో దానివల్ల నీ అనేది వీక్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ది వెయిట్ నీ జాయింట్ మీద వెళ్ళి ఫ్రిక్షన్ జరిగి నౌ యూ గెటింగ్ దిస్ పెయిన్. సో దీన్ని మనం అల్ట్రాసౌండ్ అంటాం సార్. దిస్ అల్ట్రాసౌండ్ టిష్యూ హీలింగ్ హెల్ప్ అవుతుంది. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది లోపల ఉన్న టిష్యూస్ లోపలికి స్ప్రెడ్ అయ్యి ఏవైతే ఇన్ఫ్లమేటరీ టిష్యూస్ ఉన్నాయో వాటిని హీల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పేషెంట్కి లైక్ ఎక్కడ పెయిన్ ఉంటే ఆ జాయింట్కి మనం ఇస్తాం దీన్ని. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, మనం ఫ్రీక్వెంట్గా ఇస్తాము. సో దీంట్లో మనకు 2 types ఆఫ్ ఉంటాయి, 1 MHz 3 MHz. సో బేస్డ్ ఆన్ జాయింట్ వీ కెన్ డిసైడ్ దిస్. స్మాల్ జాయింట్స్ అయితే 1 Hz యూజ్ చేస్తాము. బిగ్ జాయింట్స్ అంటే నీ జాయింట్, హిప్ జాయింట్ అన్నప్పుడు 3 MHz ఇస్తాము. ఎన్ని సెషన్స్ తీసుకోవాలి సార్ ఇప్పుడు ఇలా? మా 7 to 10 సెషన్స్. 7 to 10 సెషన్స్ అవుతాయి. మా తాతయ్య కూడా ఇలాగే సఫర్ అవుతున్నాడు చాలా ఇయర్స్ నుంచి. 65 years ప్లస్ ఏజ్ ఉంటుంది తనకి. వాళ్ళు విలేజ్లో ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి మనం సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచి? ఫస్ట్ మేము పేషెంట్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా అప్రోచ్ అవుతాము. సో అప్పుడు ఆయన ప్రీవియస్ హిస్టరీస్ ఏవి అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ చేసుకొని దాని తర్వాత ఆయనకు తగినట్టు హోమ్ ప్రోగ్రామింగ్ ఎక్సర్సైజ్ వీడియోస్ కానీ లైక్ హ్యాండ్ అవుట్ పిక్అవుట్స్ కానీ అవన్నీ ఆయనకు సెండ్ చేసి ఇంటి దగ్గర ఆయన మాకు దగ్గరగా అవైలబిలిటీలో ఉంటే నియర్ బై ఉంటే రాగలుగుతాము. లేదు చాలా దూరంగా ఉన్నారు రూరల్ ఏరియా అన్నప్పుడు అతనికి అవేర్నెస్ అలా ఆయనకు పేషెంట్కి అర్థమయ్యే విధంగా వీడియోలు సెండ్ చేస్తాము. వీడియోలు ప్లస్ హ్యాండ్ అవుట్ పిక్స్, కొన్ని పిక్చర్స్ ఎలా చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ యాక్టివిటీస్ చేయకూడదు అనే ప్రోగ్రామ్, కొన్ని వీడియోస్ ప్లస్ హ్యాండ్ అవుట్ పిక్స్ ఇస్తాము. దాన్ని ఫాలో అవుతే విల్ బి ఫైన్. ఓకే. సో చూసారు కదా అండి, మేమైతే ఇలా క్లినిక్కి వచ్చాము. క్లినిక్కి రాలేని వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. ఇప్పుడు మన వీడియో కూడా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి అట్లా చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు కూడా మీ ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను, ఒకసారి ఈ నెంబర్స్కి కాల్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తారు. పెయిన్ ఏరియా పాల్పేట్ చేసిన తర్వాత మీడియాలో ఒకటి లేటర్లో ఒకటి పెట్టుకుంటాము. ఆరవ్ క్లినిక్స్ మనకి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని కూడా చెప్పాను కదా అండి. సో ఇక్కడ మనకి స్పీచ్ థెరపీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఉంటుంది, అండ్ బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, అండ్ విజన్ థెరపీ, ఆటిజం రిలేటెడ్ థెరపీస్, అండ్ పేరెంటల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మొబైల్స్ చూసి పిల్లలు పాడైపోయి సేమ్ ఆ మొబైల్లో కార్టూన్స్ ఎట్లా బిహేవ్ చేస్తే అట్లా బిహేవ్ చేయడము, చాలా హైపర్ యాక్టివ్ ఉండడము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం చిన్నపిల్లల్లో, మెయిన్గా ఈ 10 years బిలో కిడ్స్లో. సో అలాంటి వాళ్ళని ఇక్కడ మంచిగా ఎంగేజ్ చేసి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా చేస్తారనమాట. నాకు వెళ్ళినప్పుడు బాగా నచ్చింది, కిడ్స్కి సంబంధించిన ట్రైనింగే. ఇలాంటి ఆటిజం ప్రాబ్లమ్స్ ఉన్న కిడ్స్కి కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు. సో మీరు పేరెంటల్ ట్రైనింగ్ కూడా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించి మీరు ఏ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి, అప్రోచ్ అయిపోండి. నాకైతే పర్సనల్గా వీళ్ళ ట్రీట్మెంట్తో పాటు పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం అంతా కూడా చాలా నచ్చిందండి. పేషెంట్ చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ ఓపిక్గా విని డాక్టర్స్ కూడా వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం అనేది బెస్ట్ అనిపించింది నాకు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే క్లినిక్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇది ఈ రోజుకైతే వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్